బెదిరించడం, నేను ఇంకా యాక్షన్లోకి రాలేదు, యాక్షన్లోకి వస్తే మీ అంతు తేరుస్తానని మాట్లాడడం. అది కాకుండా ఒక కొద్ది రోజుల క్రితం శ్వేతపత్రాలు రిలీజ్ చేసేటువంటి టైంలో, వైట్ పేపర్స్ రిలీజ్ చేసే టైంలో అసత్యాలు ఉండేటువంటి ఆ వైట్ పేపర్ అసత్యాలు మాట్లాడేటువంటి ఆ క్రమంలో ఒక అధికారిని అందరి ముందర కూడా ద్వేషించే తత్వంలో మాట్లాడడం, మేము ఒళ్ళు దగ్గర పెట్టుకోని వివరించేటువంటి శైలిలో మాట్లాడడం కూడా మనం అందరం చూసాం. ఇదే కాకుండా తను మునుపటి నుంచి కూడా ఎప్పటి నుంచో కూడా ఉద్యోగస్తులకు ఎప్పుడు వ్యతిరేకంగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికల ముందున ఒక పత్రికా యాజమాన్యం ముందర ఛానల్లో కూడా లైవ్లో ఉద్యోగస్తులను ఎదవలతో పోల్చడం, వాళ్ళకు జీతాలు ఇవ్వటం అవసరమా అని మాట్లాడడం కూడా మనం అందరం కూడా చూసాం. ఇవన్నీ జరుగుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నమ్మి అందరిలాగానే ఎప్పట్లాగా నేరేడు చెట్టు కోతి ముసలి కథలో కోతి ఏ విధంగా ముసలిని నమ్మినట్టుగా ఏ విధంగా మోసపోయిందో మనం చూసాం. అలాగే బంగారు కడియం పులి కథలో పాపం బాటసారి పులిని నమ్మినట్టుగా ఇతని నమ్మటంతో, ఇతనికి మద్దతుగా నిలబడడంతో ఇతను ఏదో మార్పు వస్తుందని ఆశించి భంగపడడం మనం చూస్తున్నాం. అలాగే ఉద్యోగస్తుల నుంచి గత ఎన్నికలలో కొద్దిగా మేము మద్దతు కోల్పోవటం వాస్తవం, అంగీకరించాల్సినటువంటి అంశం. కానీ మా ప్రభుత్వ హయాంలో కరోనా లాంటి మహమ్మారి వచ్చినా, ఆర్థిక పరిస్థితులు ఎంతో కుంగదీసినా మనం కూడా చూసాం. ప్రపంచం అంతా కూడా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు, ఆదాయం లేని పరిస్థితులు. అటువంటి పరిస్థితులలో కూడా ప్రభుత్వ పరంగా ఏ రకంగా చేయగలుగుతామో అన్ని రకాలు కూడా చెయ్యాలా అని చెప్పి మా ప్రయత్నం చేశాం. ఒక ఉద్యోగస్తుల విషయంలోనే కాకుండా ప్రజలకు సంక్షేమం అందించే విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా, ఆదాయం లేదు, కరోనా వచ్చింది, అన్నీ పడిపోయినాయన్నటువంటి తప్పించేటువంటి సాకులు చూపకుండా పేద ప్రజలకి ఏదైతే రొటీన్గా వెళ్ళాలనో అన్నీ కూడా ఏ ఒక్కటి కూడా కట్ కాకుండా అన్ని రకాల కూడా వాళ్ళకి చేయడంతో పాటు అదే రకంగా ఉద్యోగస్తుల విషయంలో కూడా మా వీలైనంత వరకు సౌలభ్యం ఉన్నంత వరకు చేయగలగడం అందరం కూడా మనం చూసాం. అలాగే పేదల విషయంలో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాల విషయంలో అయితేనేమి, క్రమము తప్పకుండా ప్రతి ఒక్కరికి అక్క చెల్లెల విషయాలలో కానీ, అన్నదమ్ముల విషయాలలో కానీ ఎవరికి ఏమి చెందాలనో అవన్నీ కూడా సంక్షేమాలు అందించేటువంటి ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది లేకుండా చేయడం జరిగింది. ఇవన్నిటినీ చేస్తూ ఉద్యోగస్తులను ఎక్కడ అవమానించకుండా వాళ్ళ యొక్క సహకారాలతో అంత మంచి సంక్షేమాన్ని అందించాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళతో ఫ్రెండ్లీగా అన్నది ఉండకుండా వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఏదో ఒక రీతిలో 10 మందిలో వాళ్ళని ఎలా అవమానించాలి అన్నటువంటి రీతిలోనే తను ప్రవర్తిస్తున్నాడు. అలాగే కుంటి సాకులు చెప్పకుండా మేనిఫెస్టోలో ఏమి చెప్పామో అన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేశాం. ఎక్కడ కూడా అధికారుల సహాయ సహకారాలతో వాళ్ళని సమయం పరుచుకొని ఇబ్బందులు రాకుండా, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా ప్రజల విషయంలో ఆ మాట అన్నటువంటిది రానియకుండా ఎంతో మంచిగా చేసినటువంటిది మనం ఈ రోజుకి కూడా ఏ గణాంకాలు చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా, ప్రభుత్వం ఏర్పడిన 2019లో జగన్మోహన్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ రకంగా ప్రజలకు మేలు జరిగిందన్నది కూడా మనం ఒకరు చూస్తేనే మనకు తెలిసిపోతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తులను బెదిరించేటువంటి రీతిలో నేను మళ్ళీ 95 నాటి ముఖ్యమంత్రిని అయిపోతాను, మీ సంగతి తేలుస్తాను అని మాట్లాడుతున్నాడు. 30 సంవత్సరాల క్రితం ఇప్పుడున్నటువంటి యువతకు తను ఏం చేసినటువంటి తెలియకపోవచ్చు, కానీ ఆ రోజుల్లో అందరూ కూడా చూశారు. ఒక డ్రామా లాగా పోవటం, బెదిరించడం, ఆకస్మిక తానికలు అనడం, అక్కడ ఏదో సస్పెండ్ చేసినట్టు మాట్లాడడం, ఇవన్నీ దానివల్ల ఎటువంటి ప్రజలకు మేలు చేసిన పరిస్థితులు ఉండేటివి కాదు. కేవలం తాను 94లో ఎన్టీ రామారావు గారిని దింపేసి ప్రజాబలం ఉన్నటువంటి నాయకుని దింపిన తర్వాత ఇతనికి ప్రజాబలం లేదు, ఏదో రకంగా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఆ కాలంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పలువురు విషయాలలో ఏదో ఈయన గురించి చర్చించుకునే విధంగా చేశాడు. కానీ
ఏ ఒక్కరికి కూడా మేలు చేసే విధంగా కూడా ప్రజలకు మేలు చేసే తత్వంతో కూడా తను వివరించలేదు. కేవలం డ్రామా కోసం ఆ వార్తలు వండి వారించి ఇతనికి మీడియా తోడుంటుంది కాబట్టి ఆ ఎల్లో మీడియాలో ప్రొజెక్ట్ చేయించుకొని ఇంద్రుడు చంద్రుడు అవి చేశాడు ఇవి చేశాడు అన్నటువంటి ప్రొజెక్షన్స్ మాత్రం తెప్పించుకునేవాడు తప్పితే వేరేది ఏ రకంగా కూడా చేయలేదు. ఏ ప్రభుత్వానికైనా ఏ ముఖ్యమంత్రికైనా కొన్ని గీటురాయలు ఉంటాయి, కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయి. ఆ మైల్ స్టోన్స్లో ఎవరు పేద ప్రజలకు మేలు చేశారు, ఏ ప్రభుత్వంలో రాష్ట్రానికి మంచి జరిగింది, అటు పేదలకు మంచి జరిగింది అన్నట్టు కంపారిజన్ తీసుకోవాలి. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమంలో పెద్ద ముందుకు పోయింది లేదు, అభివృద్ధిలో పెద్ద ముందుకు పోయింది లేదు. ఇదే మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పారిశ్రామిక రంగంలో కానీ వ్యవసాయంలో కానీ సంక్షేమంలో కానీ ఎక్కడ ఇది లేదు. అదే 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు పూరి గుడిసెలు లేకుండా పక్క గృహాలు అందరికీ ఇవ్వడం అయితేనేమి, పేదవాళ్లకు ఫ్రీగా ఉచిత విద్యుత్ ఇవ్వడం అయితేనేమి, పేదవాళ్లకు పూర్తిగా ఉచిత ఆరోగ్యం ఇవ్వడం అయితేనేమి, రైతులకు రుణమాఫీ చేయడం అయితేనేమి, ఉచిత విద్యుత్ ఇవ్వడం అయితేనేమి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరొక పక్కన అభివృద్ధి ఎందుకంటే ఏ రిపోర్ట్ చూసినా ఆ కాలంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన కాలంలో 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి గణాంకాలు కానీ రాజశేఖర్ గారు పరిపాలన చేసిన 5 సంవత్సరాల గణాంకాలు ఉమ్మడి రాష్ట్రంలో నేను చెప్తున్నాను, గణాంకాలు పరిశీలన చేస్తే ఎంతో ముందుకు పోయింది రాష్ట్రం రాజశేఖర్ గారు 5 సంవత్సరాల పీరియడ్లో. ఇవన్నీ చేస్తూ కూడా మరి సంక్షేమంలో ఏం చేసింది లేదు, క్రియేషన్స్ చేసింది లేదు. మరి అనుకుంటామా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పోలవరం దగ్గర నుంచి ఏ కానీ గాలేరు నగిరి కానీ ఏ ప్రాజెక్టు తీసుకున్నా కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు దాదాపుగా కంప్లీట్ స్టేజ్కి తీసుకొచ్చిన ప్రాజెక్ట్సే. అటు తెలంగాణలో అయితే ఇంకా ఎన్నో ప్రాజెక్టులు. అదే రకంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి 5 సంవత్సరాలలో కూడా ఏ కంపారిజన్లో కానీ సంక్షేమ మేనిఫెస్టోలో చెప్పింది ఏది చేయకపోగా అభివృద్ధి విషయంలో కూడా ఏది ముందుకు తీసుకెళ్లలేదు. మరి మన కంపారిజన్ చేసుకున్నప్పుడు ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు ఎన్నికలలో మేనిఫెస్టోలో ఏం చెప్పిందో తూచా తప్పకుండా అమలు చేయడంతో పాటు కరోనా లాంటి మహమ్మారి వచ్చినా కూడా పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించాడు. నిన్నగాక మనం చూసాం శ్రీ సిటీకి పోయాడు, ఆ శ్రీ సిటీ నేనే పెట్టానంటాడు. అది గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటిదని అందరికీ కూడా తెలిసినా కూడా ఖాతాలు వేసుకోవాలనుకుంటాడు. ఏ ఉపయోగపడేటువంటి పని రాష్ట్రానికి ఉపయోగపడి ఏమి చేయలేదు. రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో అతను ఆర్థికంగా ఎన్నో అప్పులన్నీ చేసి సంక్షేమం అమలు చేయకపోయినా సంక్షేమాన్ని అమలు చేస్తూ మరొక పక్కన పారిశ్రామికంగా నిన్న శంకుస్థాపన చేసినట్టు 15 ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు చేసిన 15 ప్రాజెక్టులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ సిటీలో ఏర్పాటు చేసినటువంటివే. అప్పుడు వచ్చిన ప్రాజెక్ట్స్ని ఇప్పుడు మళ్ళీ శంకుస్థాపన చేసినట్టు మళ్ళీ ప్రారంభోత్సవం చేశాడు. అదే రకంగా దాదాపుగా కంప్లీట్ స్టేజ్కి వచ్చినాయి 4 పోర్ట్స్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో అవసరమైనటువంటిది మన రాష్ట్రానికి బెనిఫిట్ ఉండేది కోస్ట్ లైన్. ఈ రాష్ట్రానికి ఉద్యోగ కల్పన జరగాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలన్నా అత్యంత ముఖ్యమైనటువంటిది రవాణా వ్యవస్థ. ఆ రవాణా వ్యవస్థలో 4 పోర్ట్లు కానీ 9 షిప్పింగ్ హార్బర్లు కానీ 17 మెడికల్ కాలేజీలు కానీ అలాగే చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రామంలో సచివాలయాలు కానీ ప్రతి గ్రామంలో ఆర్బీకేలు కానీ ప్రతి గ్రామంలో హెల్త్ సెంటర్స్ కానీ నాడు నేడు రూపంలో స్కూల్స్ కానీ నాడు నేడు రూపంలో హాస్పిటల్స్ కానీ ఎన్నో రంగాలలో మౌలిక వసతులు కానీ ఎన్నో రకాల అభివృద్ధి చేసి ప్రజలకు ఆస్తి క్రియేట్ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇటు సంక్షేమం ఇవ్వలేదు, ఇది ఏమి ఇవ్వలేదు. కానీ చంద్రబాబు నాయుడు అన్నీ కూడా చేసేస్తున్నాడు, బ్రహ్మాండంగా ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు రాష్ట్రాన్ని అని చెప్పి ఆయనకు ఎప్పుడు వత్తాసు పలికేటువంటి మీడియా చేస్తున్నటువంటి ప్రచారం తప్పితే ఆయన ఏ రకంగా దేంట్లో కూడా అటు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఏది చేయకపోగా ఇప్పుడు నిందలంతా ఈ ప్రభుత్వంలో ఏదో జరిగిపోయింది అని చెప్పి గత ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు కుప్పగొల్లాయని ఏదేదో మాట్లాడుతూ ఉద్యోగస్తులు టార్గెట్ చేస్తూ వాళ్ళపైన కథనాలు వీళ్ళే ప్రచురణ చేసి దాని ప్రకారం వాళ్ళని వేధించడం సమంజసమా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం.